స్తోత్రం. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునుగాక. ఆమేన్. జీవము కలిగిన దేవుడు మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి దివ్యనామమున అందరికీ వందనాలండి. ఈనాటి ధ్యానాంశముగా పరిశుద్ధ గ్రంథం నుండి ఆదికాండము 22వ అధ్యాయము, ఆదికాండము 22వ అధ్యాయము 5వ వచనం నేను చదువుతూ ఉన్నాను. దయచేసి ఆలకించండి, గమనించండి. తన పనివారితో, మీరు గాడిదతో ఇక్కడనే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వచ్చేద్దామని చెప్పి దహన బలికి కట్టెలు తీసుకొని తన కుమారుడు ఇస్సాకు మీద పెట్టి తన చేతితో నిప్పును కత్తిని పట్టుకొని పోయిను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో, నా తండ్రి అని పిలిచాను. అందుకు అతడు, ఏమి నా కుమారుడా అనను. అప్పుడు అతడు, నిప్పును కట్టెలను ఉన్నవి కానీ దహన బలి గొర్రెపిల్ల ఏది అని అడుగగా అబ్రహాము, నా కుమారుడా, దేవుడే దహన బలి గొర్రెపిల్లను చూచుకోండి అని చెప్పాను. చిన్న మాట ప్రార్థన చేస్తాను. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోక తండ్రి, కొన్ని ప్రత్యేకమైన అంశాలతో తమను తాము ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని మీ సన్నిధిలో కనిపెట్టాలి అని, మొరపెట్టాలి అని ఈ కుటుంబం, మల్లేశ్వరం గారు వారి కుటుంబ సభ్యులు తమను తాము ప్రత్యేకించుకొని ప్రతిష్ఠించుకొని మీ సన్నిధికి వచ్చి ఉన్నారు. తమ ప్రియులైన బిడ్డలతో కలిసి మీ సన్నిధిలో ఇప్పటి వరకు పాటల ద్వారా మిమ్మల్ని మహింపరిచి ఉన్నారు. మీ వాక్యము యొక్క ప్రత్యక్షత కొరకు ఎదురు చూస్తూ నీ వైపు చూస్తున్నారు ప్రభువా. నేను మీ దాసుడను, వటివాడను. నా మాటలు ఎవరికి మేలుకరం కాదు, ఉపయోగకరం కాదు కనుక నన్ను మీ సెలవు చాటున మరుగుపరుచుకొని మాట్లాడేవారు మీరు కాదు, మీ అందున్న దేవుని ఆత్మే మాట్లాడుతారు అని చెప్పిన వాగ్దానం ఈ సమయంలో నెరవేరినట్లు నన్ను మీ పనిలో వాడుకొని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి దివ్యనామమున అడిగి వేడుకొని ప్రార్థన చేయుచున్నాం తండ్రి. ప్రభునందు నాకు అత్యంత ప్రియమైన వాళ్ళారా, ఆరాధన అనే అనుభవాన్ని మనం ధ్యానం చేస్తూ వస్తున్నాం. గత వారం ఆరాధన అనే మాటను పరిచయం చేశాను. దేవునితో భక్తుడు కలుసుకోవడానికి ఉన్న మార్గాలు 4 అని, అందులో ప్రార్థన, స్తుతి, కృతజ్ఞతాస్తుతి, ఆరాధన, ఈ 4 ప్రాముఖ్యమైన విషయాలు అని నేను మీకు పరిచయం చేశాను. ఈ 4 విషయాలు కాక కొన్ని అసాధారణమైన పరిస్థితుల్లో దేవుడు ప్రత్యేకంగా మనుషులను దర్శించడం అనేది ఉన్నది. అది సౌలు గారిని దర్శించినట్లు కదా. ఇండైరెక్ట్గా చూస్తే ఆయన కూడా ఆరాధిస్తూనే ఉన్నారు. అది ఎలాగో ఇప్పుడు చెప్తాను. అట్లా మరికొన్ని ప్రత్యేకమైన సందర్భాల్లో దేవుడు తను ప్రత్యక్షపరుచుకున్నట్లుగా మనం చూస్తాం. ఆ క్రమంలో ఆరాధనలో ప్రార్థన ఉన్నది. ఆరాధనలో మనం పొందుకున్న దైవశక్తి మనలో నుండి బయటికి వెల్లడి కావడం అనేది ఉన్నది అని 40వ కీర్తన 3వ వచనం ఆధారం చేసుకొని మన ప్రార్థన ఇక్కడి నుండి పైకి వెళ్ళింది. అక్కడి నుండి దేవుని యొద్ద నుండి సమాధానం మన యొద్దకు వచ్చింది, నిలువు గీత. ఎప్పుడైతే ఈ దైవశక్తి మనలోనికి వచ్చిందో ఆ దైవశక్తి మనల్ని మౌనంగా ఉండనియదు. మనలో నుండి ఆ దైవశక్తి చేసిన కార్యం వెల్లడి అవుతుంది. అది కుడికి ఎడమకు కావచ్చు, ముందుకు వెనక్కి కావచ్చు. ఈ గీతలు నిలువు గీత అడ్డగీతగా గీస్తే అది శిలువ యాగాన్ని జ్ఞాపకం చేస్తుంది. దైవ కార్యం మనలో నెరవేర్చబడ్డం ఆరాధనలోని ఒక ప్రాముఖ్యమైన ఘట్టం అని గత వారం మనం ధ్యానం చేశాం. ఆరాధన అంటే ఒక నిర్వచనం నేను మీకు చెప్పాను. ఏమని చెప్పాను?
మన వైఖరి అంటే మన చూపు, మనం మాట్లాడే మాట, మనం వినే విషయం, తీసుకునే నిర్ణయం, చేసే క్రియ, మన ప్రవర్తన, మన వైఖరి, అది దేవుణ్ణి సంతోషపెట్టేదిగా ఉండడమే ఆరాధన. దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా ఉండడమే ఆరాధన. అంటే దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా లేదు అంటే అర్థం ఏమిటి? మనల్ని మనం సంతోషపెట్టుకునేదిగాను, ఇంకెవరినో సంతోషపెట్టడానికి మనము ఇష్టం లేకపోయినా చేసేవో, ఇలాంటివి అనేకం ఉన్నాయి మన జీవితాల్లో. కాబట్టి అవి ఆరాధనలు కాదు అని జ్ఞాపకం చేసుకున్నాం. ఈ బైబిల్ గ్రంథంలో ఆదికాండం నుండి ప్రకటన గ్రంథం వరకు చూస్తే బైబిల్ గ్రంథంలో మొట్టమొదటిగా ఆరాధన అనే పదం ఇప్పుడు మనం చదివిన లేఖన భాగంలో కనపడుతుంది. 5వ వచనం, 22వ అధ్యాయం 5వ వచనం, దేవునికి మ్రొక్కి, దేవునికి మ్రొక్కి. ఇదే పదము క్రొత్త నిబంధన గ్రంథంలో సాగిలపడి లేకుంటే ముద్దు పెట్టుకొని అనే మాట కనపడుతుంది. దేవునికి మ్రొక్కి. ఇక్కడ సందర్భం ఏమిటి అంటే, అబ్రహాం గారికి 100 సంవత్సరాల వయసు వచ్చినప్పుడు ఒక బిడ్డని ఇచ్చారు. అతనికి ఇంచుమించు 18-20 సంవత్సరాల వయసు వచ్చిన తర్వాత అతన్ని నాకు బలిగా ఇవ్వమన్నాడు దేవుడు. బలిగా ఇవ్వమన్నప్పుడు వెంటనే ఆ పిల్లవాడిని తీసుకున్నాడు, కట్టెలు తీసుకున్నాడు, నిప్పు తీసుకున్నాడు, పనివాళ్ళని తీసుకున్నాడు. కొన్ని గాడిదల మీద దేవుడు చూపించిన పర్వతం, మోరియా పర్వతం వరకు వారందరినీ తీసుకొని వచ్చారు. అక్కడ 4వ వచనంలో అబ్రహాము దేవుడు వెళ్ళమన్న స్థలాన్ని చూశాడు. 5వ వచనంలో అప్పుడు తనతో వచ్చిన పనివారితో చెప్తున్నాడు ఏమని, ఇక్కడే ఉండుడి, నేనును ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మ్రొక్కి మరలా మీ యొద్దకు వస్తాను. మరలా మీ యొద్దకు వస్తాను కదా, మరలా మీ యొద్దకు వస్తాను. బలి ఇవ్వాలి అనుకున్నది ఎవరిని? ఇస్సాక్ గారిని. ఇస్సాక్ గారు అంటే తన కొడుకుని. ఏమని చెప్తూ ఉన్నాడు? మేమిద్దరం వెళతాము, ఆరాధిస్తాము, తిరిగి వస్తాం, ఇద్దరం తిరిగి వస్తాం. అక్కడ అబ్రహాముకు ఉన్నటువంటి విశ్వాసం ఏమిటి? ఆయన నమ్మిన దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు. రోమపత్రిక 4:18 మనం చూస్తాం. శూన్యంలో సృష్టిని చేసేటువంటి దేవుడు, సృష్టిని చేసేటువంటి దేవుడు. అవును కదా? ఆ విశ్వాసంతో ఆయన వెళ్ళాడు. ఇక్కడ మనం ధ్యానం చేస్తున్న అంశము దేవునికి మ్రొక్కి మరల మీ వద్దకు వస్తాం. అంటే తాను ఏది చెయ్యాలి అనుకున్నాడో దేవుడు ఆజ్ఞాపించిన విషయాన్ని హృదయపూర్వకముగా, ప్రేమతో, హృదయపూర్వకముగా ప్రేమతో దాన్ని చేయడమే ఆరాధన. ఒక ఆరాధన చేసేటువంటి వ్యక్తి ఎలాంటి లక్షణాలు కలిగి ఉండాలి అంటే, అది హోల్ హార్టెడ్తో చేయాలి. అదే పనైనా, ఇక్కడ బలి ఇవ్వడం, నువ్వు చేసే ఏ పనైనా హృదయపూర్వకంగా చేయాలి, ప్రేమ నిండిన హృదయంతో చేయాలి, ప్రేమ నిండిన హృదయంతో చేయాలి. ఈ మాటలు మీరు మనసును పెట్టండి. మరి ఆరాధన స్వీకరించే ఆయన ఎలాగ ఉండాలి? ఆరాధన స్వీకరించే వ్యక్తి ఎలాగ ఉండాలి? నువ్వేమిచ్చినా హృదయపూర్వకంగా ప్రేమతో నువ్వేమిచ్చినా తీసుకునేవాడై ఉండాలి. ఎందుకంటే ఈ భూమి మీద దేవుళ్ళు దేవతలను పిలువబడుతున్న వారి కొన్ని నియమాలు ఉన్నాయి, కొన్ని నిష్టలు ఉన్నాయి. ఏది పడితే తీసుకోరు, ఎలా పడితే అలా తీసుకోరు. ఇది ఇస్తేనే, ఇది ఇవ్వకపోతే నీకు ఉండదు అని. కానీ హృదయపూర్వకంగా ప్రేమ నిండిన హృదయంతో దేవునికి అర్పించేది అది ఏదైనా సరే, ఇక్కడ తన కొడుకుని బలిగా అర్పించాలని వెళ్ళాడు. దేవునికి అర్పించేది ఏదైనా సరే, అది 2 కాసులైనా కావచ్చు, కన్నబిడ్డైనా కావచ్చు. దావీదులాగా తనకున్న ఐశ్వర్యమంతా దేవుని మందిరానికి ఇచ్చేవాడై ఉండొచ్చు, లేకుంటే ఆ భేద విధవరాలు వేసిన 2 కానుకలైనా అయి ఉండొచ్చు. ఇటు దీన్నైనా స్వీకరించగలిగిన ఆయన, వీళ్ళు ఎంత హృదయపూర్వకంగా ప్రేమ నిండిన హృదయంతో దేవునికి అర్పిస్తారో అంత హృదయపూర్వకంగా ఆయన స్వీకరించేవాడై ఉండాలి. అలాంటి దేవునికే నువ్వు ఆరాధన చేయాలి. ఆరాధన నువ్వు ఎవరికి చేయాలి అంటే, ఆరాధన నువ్వు ఎందుకు చేస్తున్నావు? ఆరాధన నువ్వు ఎందుకు చేస్తున్నావు చెప్పు. ఎందుకు ఆరాధిస్తున్నావు?
నన్ను సృష్టించిన సృష్టికర్తైన దేవుడు ఒక ఆయన ఉన్నారు. ఆయన వలనే నేను ఉన్నాను. నేనేమి కలిగి ఉన్నాను అవన్నీ ఆయన వల్లనే కలిగినాయి. కాబట్టి ఆయన నాకు అనుగ్రహించిన దానిలో కొంత నేను ఆయనకి ఇస్తున్నాను. అంతేకాదు నాకు అప్పగించిన పనులు ఆయన్ని సంతోషపెట్టే విధంగా నేను చేస్తున్నా. ఇవన్నీ కూడా ఆరాధనలో భాగాలు. హృదయపూర్వకంగా చేసేటువంటి ప్రతి పని కూడా ఆరాధన. ఉదయాన్నే లేచి ఆయన గురించి తెలుసుకోవడానికి బైబిల్ చదువుతావా? ఆరాధన. ప్రార్థన చేస్తావా? ఆరాధన. ప్రార్థన చేయకపోయినా ఆయనకి ఇష్టమైన పనులు చేస్తావా? ఆరాధన. నేను మీకు మాట చెప్పనా? అబ్రహాం, ఇస్సాకు, యాకోబులు ప్రార్థన చేశారు, అవునా? ఏసేపు ఎక్కడైనా ప్రార్థన చేసినట్టు కనపడుతుందా? కనపడదు. కానీ అతని గురించి ఎంత గొప్ప సాక్ష్యం రాయబడింది. ఒక్క నేరం కూడా మోపడానికి అతని మీద అవకాశం లేదు. ఒక సణుగుడు లేదు, గొణుగుడు లేదు, ఫిర్యాదు లేదు. ఎన్ని శ్రమలు అనుభవించాడు అతను. అన్ని శ్రమలు అనుభవించి కూడా దేవుణ్ణి ఆరాధించాడు. ఎలాగూ సణగలేదు, గొణగలేదు, ఫిర్యాదు చేయలేదు. పాపం చేయడానికి అవకాశం వచ్చింది, పాపం చేసేటువంటి పరిస్థితి ఆయనకు దాపురించింది. పాపం చేసిన ఎవరు అతన్ని ప్రశ్నించే పరిస్థితి లేదు. అలాంటప్పుడు కూడా నేను ఆరాధిస్తున్న దేవునికి ఇష్టం లేదు కదా, నేను చేయను. అది ఆరాధన. అది ఆరాధన. ఆయన మోకరించి ప్రార్థన చేసినట్లు ఎక్కడ కనిపించదు. ఒక గొప్ప ఆరాధన. కానీ తన జీవితంలో ఏవైతే దేవుడు తన హృదయంలో ఉంచాడో ఆజ్ఞలు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో, పూర్ణ బలంతో, పూర్ణ శక్తితో, పూర్ణ జ్ఞానంతో, పూర్ణ వివేకంతో ఆయన చేశారు. కాబట్టి ఆయన గొప్ప ఆరాధకుడు అయ్యాడు. నేను చెప్పనా, ఇలా అనేక విషయాలు దేవుని సన్నిధిలో, దేవుని సముఖమున నిన్ను నువ్వు తగ్గించుకోవడం ఆరాధన. క్రమాన్ని పాటించడం ఆరాధన. క్రమశిక్షణ కలిగి ఉండడం ఆరాధన. ఇంట్లో అయినా, మందిరంలో అయినా, ఎక్కడైనా, నువ్వు పనిచేసే స్థలంలో అయినా ఈ క్రమము, క్రమశిక్షణ, జవాబుదారీతనం కలిగి ఉండడం ఆరాధన. నిన్ను సృష్టించిన సృష్టికర్త నీ నుండి కోరుకునేది అది. నీ పరిశుద్ధత ఆరాధన, నీ పవిత్రత ఆరాధన, నీ యథార్థత ఆరాధన, నీ నమ్మకత్వం ఆరాధన. ఆయన ఏ గుణలక్షణాలు కలిగి ఉన్నాడో ఆ గుణలక్షణాలను నువ్వు వ్యక్తీకరించడం ఆరాధన. అందుకు భిన్నంగా ప్రవర్తించడం ఆరాధన కాదు. అది ఆరాధన కాదు. మీ మాటలు మీరు మనసును పెట్టండి. ఈ భూమి మీద దేవుడు నిన్ను ఎందుకు సృష్టించాడు? దాని వెనుకున్న ఆయన ఉద్దేశం ఏమిటి చెప్పండి? దేవుడు ఎందుకు సృష్టించాడు మనల్ని? ఏమండి? అందుకు సృష్టించాడు. అందుకేం చేస్తున్నారు మీరు? అందుకేం చేస్తున్నారు మీరు? అందుకు అనుగుణంగా మిమ్మల్ని మీరు సబ్మిట్ చేసుకోవడం ఆరాధన. అందుకు అనుగుణంగా సబ్మిట్ చేసుకోకపోవడం, అందుకు అనుగుణంగా ఉంటే ఒక క్రమాన్ని మానేయగలుగుతారా? ఒక ఆదివారం మానేయగలుగుతారా? ఆయన ఆరాధించకుండా ఆలస్యంగా రాగలుగుతారా? ఆలోచన చేయండి. దేవుడు నన్ను ఎందుకు సృష్టించాడంటే ఆయన సింహాసనం మీద నన్ను పట్టమహిషిగా కూర్చోబెట్టుకోవడానికి. ఆ క్రమంలో ఏవో సమస్యలు చెప్తున్నావు, ఏవో అవసరతలు చెప్తున్నావు, ఏవో అక్కర్లు చెప్తున్నావు. ఆ పనులు చేయకుండా, దేవునికి ప్రీతికరమైన పనులు చేయకుండా ఆయన ఆరాధించలేకపోతున్నావు. ఢిల్లీ వెళ్ళాలని ట్రైన్ ఎక్కాం. మధ్యలో అనేక రకాలైన మనుషులు ఎదురవుతూ ఉంటారు. నువ్వున్న బెర్త్లోనే నిన్నేదో అన్నారు, నీ ముక్కు లావుగా ఉంది అని నీ బాడీ షేమ్ చేశారు. ఏం చేస్తావు? వాళ్ళతో గొడవ పెట్టుకొని అక్కడ దిగిపోయి పోలీస్ స్టేషన్కి వెళ్తావా? లేకపోతే సౌల్లాగా, చెవిటోళ్ళలాగా ఉండి నేను వెళ్ళవలసింది ఢిల్లీ అని ప్రయాణం చేస్తావా? చెప్పు. నీకు తెలుసు వాళ్ళతో గొడవ పెట్టుకోవు, అక్కడి నుండి వెళ్ళిపోతావు అవసరమైతే నీ గోల్ నువ్వు చేరుకోవడానికి. అలాగే నీ గోల్ ఆయన సారూప్యంలో నీకు చెక్కబడ్డం,
ఆయన సింహాసనం మీదకి వెళ్ళడం అయినప్పుడు ఇప్పుడు దేవుణ్ణి ఆరాధించడానికి నువ్వు చెప్పే సాకులు, సమయం సరిపోవడం లేదు, పరిశుద్ధులు సహవాసం చేయడానికి కుదరడం లేదు, క్రమాలు పాటించడం కుదరడం లేదు, బైబిల్ చదవడం కుదరడం లేదు, నేను పనిచేసే స్థలంలో దేవునికి ఇష్టమైన వ్యక్తిగా పనిచేయడం నాకు చేత కావడం లేదు, కుదరడం లేదు, నేను ప్రయాణం చేసే మార్గంలో, నేను ఉండే ఇంట్లో నాకుండే ఇరుకులు, ఇబ్బందులు, సంతోషంతో సమాధానంతో వాటిని పరిష్కరించుకోవడానికి దేవుని మీద ఆధారపడకుండా నా జ్ఞానం మీద ఆధారపడి చేస్తున్నాను. అందుకే ఆవిడ నన్ను అర్థం చేసుకోవట్లేదు, అతను నన్ను అర్థం చేసుకోవట్లేదు అని కారణాలు చెబుతూ, ఇది ఆరాధన? ఆలోచన చేయండి, ఆలోచన చేయండి. ఆరాధన అనేటువంటిది ప్రేమతో నిండిన హృదయంతో హృదయపూర్వకంగా చేసేటువంటి కార్యాన్ని ఆరాధన అంటారు. బైబిల్లో ఎందరో భక్తులు ఉన్నారు. మొట్టమొదటిగా ఇక్కడ వ్రాయబడి ఉంది కదా, అబ్రహాము ఆయన దేవుణ్ణి ఆరాధించాడు. మ్రొక్కాడు అంటే సాగిలపడడం అని అర్థం. మీకు తెలుసు, లూకాసు వార్త 7వ అధ్యాయం 38 ఆ వచనాల్లో ఉంటుంది పాపాత్మురాలైన స్త్రీ గురించి. ఆవిడేం చేశారు? యేసు ప్రభు వారు భోజనానికి కూర్చున్నారు, పాదాలు ప్రక్కకు పెట్టి అక్కడికి వచ్చారు. ఆమె కన్నీటితో ఆయన పాదాలు కడిగింది, తల వెంట్రుకలతో తోడిచింది, ముద్దులు పెట్టుకుంది ఆ పాదాలు. దానిని ఆరాధన అని చెప్తుంది లేఖనం. ఎందుకంటే ఆవిడ హృదయపూర్వకంగా ఆయనను ప్రేమించింది, ఆమె విస్తారంగా ప్రేమించిందనే లేఖనం చెప్పబడుతుంది. విస్తారంగా ప్రేమించింది కనుక ఆమె విస్తారమైన పాపాలు క్షమించబడ్డాయి. అవతల ఆ ఇంటి యజమానుడు ఎంతో ఖర్చు పెట్టాడు, ఘనమైన విందు ఏర్పాటు చేశాడు, ఘనులైన వ్యక్తులను తీసుకొచ్చాడు, యేసును కూడా పిలిచాడు. కానీ యేసు అతను చేసిన పనులు బట్టి, ఏ పనిని బట్టి సంతోషపడలేదు. ఇప్పుడు చెప్పండి, ఆరాధన అంటే ఏమిటి? ఆయన పాదాల దగ్గర ఆయన ముద్దు పెట్టుకోవడం. ముద్దు పెట్టుకోవడం అనే మాటకి అర్థం ఏమిటి? యేసు మనని గురించి ఏమైతే చెప్పాడో, చేయమని చెప్పాడో, ఉండాలని ఆశించాడో దానికి తగిన విధంగా మనం తిరిగి సమాధానం చెప్పడం. ఆయన ఆలోచనకు అనుగుణంగా, ఆయన చిత్తానికి అనుగుణంగా మనల్ని మనం లోపరుచుకోవడం, మనల్ని మనం తగ్గించుకోవడం, ఆయన మనస్సు ఎరిగి ప్రవర్తించడం, దాని పేరు ఆరాధన. నువ్వు ఒక ఆరాధకుడువేనా, ఆరాధకురాలువేనా? ఆలోచించాయి. ఆరాధన అంటే మళ్ళీ చెప్తున్నాను, ప్రేమతో నింపబడిన హృదయాన్ని కలిగి హృదయపూర్వకంగా నీకు అప్పగింపబడిన ప్రతి పనిని చేయడం. అక్కడ సణుగుడు ఉండదు, కంప్లైంట్ ఉండదు, ఫిర్యాదు ఉండదు, ఇంకేమీ ఉండదు, ఏమీ. చూడండి 22:5లో ఆయన సాగిలపడి బ్రొక్కుతాను అన్నాడు, అవునా? 21వ అధ్యాయం చూడండి. ఈ అధ్యాయంలో అన్ని మేలులే కనపడతాయి అబ్రహాం గారి విషయంలో కదా. 21:2లో ఇస్సాకును కన్నారు, అవునా? 22:2లో షారా గర్భవతి అయి అతని ముసలితనం ముందు అతనికి సంతోషమే కదా. దేవుని ఆజ్ఞల ప్రకారం, ధర్మశాస్త్ర ప్రకారం 4వ వచనంలో 8 దినముల వాడైన ఇస్సాకు సున్నతి చేయించారా? 8వ వచనంలో ఆ పిల్లవాడు పెరిగి పాలు విడిచిన ఇస్సాకు పాలు విడిచిన దినమందు అబ్రహాము గొప్ప విందు సంతోషమేనా? ఆ తర్వాత హాగర్ వలన పుట్టినటువంటి సంతానం, హాగర్ వలన పుట్టిన సంతానం నీకు సంతానం అనబడదు అని చెప్పారు. కాబట్టి ఆ కుటుంబంలో నుండి హాగర్ను వేరు చేయాలి. అందుకొరకు దేవుడు చెప్పారు, షారా చెప్పినట్టు వినమన్నారు, హాగర్ను పంపించేయమన్నారు. ఆ కార్యక్రమం కూడా 12వ వచనం. సంతోషకరమైన విషయమేనా? ఆ షారాన్ని తీసుకునే కదా ఆయన బయలుదేరింది మెసొపొటేమియాలోని ఊరు నుండి. అది సంతోషమేనా? పోనీ హాగరు నువ్వు కూడా పెళ్లి చేసుకున్నాడు, బిడ్డగన్నారు. ఆ బిడ్డనేమన్నా దేవుడు విడిచిపెడతానన్నాడా? లేదు. 18వ వచనం. అక్కడ కూడా సంతోషమేనా? ఆ తర్వాత అక్కడ నీళ్ల ఊట దప్పికైతే ఆ నీళ్ల ఊటను చూపించి 19వ వచనంలో
దేవుడు ఆమె కన్నులు తెరిచినందున ఆమె నీళ్ల ఊట చూచి వెళ్ళి ఆ తిత్తిని నీళ్లతో నింపి చిన్నవానికి త్రాగనిచ్చిన. ఆ తర్వాత 21వ వచనం. అతడు కానాను అరణ్యములో ఉన్నప్పుడు ఆ. అతని తల్లి ఐగుప్తు దేశం నుండి ఒక స్త్రీని తెచ్చి అతనికి పెళ్లి చేశాను. అది కూడా సంతోషకరమైన 21వ అధ్యాయం అంతా ఎంతో సంతోషకరమైన అనుభవాన్ని అనుభవిస్తున్నాడు అబ్రహాం గారు. అనుభవిస్తూ ఆ తర్వాత అన్యరాజు అబీమెలెకు అతనితో వివాదం వచ్చింది బావుల దగ్గర. ఆ వివాద విషయంలో కూడా 30వ వచనం. నేనే ఈ బావిని త్రవ్వించినప్పుడు ఆ. నాకు సాక్షాత్తుగా ఈ 7 గొర్రె పిల్లలను నీవు నా చేతికి ఇచ్చుకొనవలెనని చెప్పాను. అక్కడ వారిద్దరూ అతను ప్రమాణం చేసుకొనినందున ఆ చోటు బయర్షెబా అనబడెను. కదా, అంటే అక్కడ సమాధానం వచ్చిందా? సాక్ష్యార్థమైన బావి. ఇక నీకు నాకు గొడవద్దు, నీ పని వాళ్ళని తీసుకొని వెళ్ళిపో, ఇది మనకి సాక్ష్యంగా ఉంటుంది. నీ పని వాళ్ళు నా దగ్గర రారు, నా పని వాళ్ళు నీ దగ్గర రారు, మన గొడవలొద్దు అని సమాధానం వచ్చింది కదా. ఆ తర్వాత 32 బయర్షెబాలో వారు అలాగ ఒక నిబంధన చేసుకున్న తర్వాత అబీమెలెకు లేచి ఆ. తన సేనాధిపతి అయిన ఫిల్గోనుతో ఆ. ఫిలిష్తీయుల దేశమునకు తిరిగి వెళ్ళెను. కదా. అప్పుడు అబ్రహాము బయర్షెబాలో ఆ. ఒక పిచ్చుల వృక్షము నాటి ఆ, అక్కడ నిత్యదేవుడైన యెహోవా పేరిట ప్రార్థన చేసి అదే ఎవరితో ఎవరి పేరిట? అంతకుముందు యెహోవా పేరిట ఆయన ప్రార్థన చేశాడు. ఇక్కడేమో నిత్య దేవుడైన యెహోవా పేరిట. ఎప్పుడు? పీచుల వృక్షము నాటి. చెట్టు నాటడం ఎందుకు గుర్తు? అది ఫలిస్తుంది. ఫలిస్తే అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటుంది. ఆ వృక్షాన్ని నాటాడు. అప్పుడు దేవుడు ఆయనకి ఎలా కనిపించాడు? దైవ ప్రత్యక్షత అనేటువంటిది ఒక్కసారిగా వెల్లడి కాదు, ఒక్కసారిగా బయలుపరుచుకోడు. ఇక్కడ ఒక ప్రాథమిక సూత్రం, మనల్ని సృష్టించిన సృష్టికర్త అయిన దేవుడు మనకంటే చాలా గొప్పవాడు, అనంతుడు. ఆయన సర్వశక్తిమంతుడు, సర్వజ్ఞుడు, సర్వవ్యాపి అయిన దేవుడు. ఆయనను మనం తెలుసుకోలేం. ఆయనంతటా ఆయన తను తాను బయలుపరుచుకుంటే తప్ప మనకు తెలియదనే మాట వాస్తవం. ఇప్పుడు అబ్రహామును 11వ అధ్యాయంలో పిలిచాడు, 12వ అధ్యాయంలో ఆశీర్వదిస్తానని మాట్లాడాడు, 14-15 అధ్యాయాల్లో 14లో సర్వోన్నతుడైన దేవుని యాజకుడైన మెల్కీసెదెకు కనపడతాడు, 15లో దేవుని వాక్యంగా నిబంధన చేశాడు, 16లో ఆగరు వృత్తాంతం, దేవుడు చెప్పిన పని కాక వేరే పని చేశాడు, 16లో దేవుని కోపం వచ్చింది, 13 సంవత్సరాలు మాట్లాడలేదు, ఎంతో వేదంతో రగిలిపోయాడు అబ్రహాము. అప్పుడు 17వ అధ్యాయం ప్రారంభంలో దేవుడు తను తాను ఎలా బయలుపరుచుకున్నాడు? మొదటి వచనం, 17 మొదటి వచనం. అబ్రాహాము ఆ. 19 ఏళ్ల వాడైనప్పుడు యెహోవా అతనికి ప్రత్యక్షమై నేను సర్వశక్తి గల దేవుడు. ఎందుకు అక్కడ అలాగూ అంటే నేను 99 ఏళ్ల వయసు నీకు వచ్చింది, 89 సంవత్సరాల వయసు ఆమెకు వచ్చింది, ఇద్దరి గర్భాలు మృతతుల్యమైనవి, మృతతుల్యమైన గర్భాల్లో నుండి నేను బిడ్డలు ఇవ్వలేను, నాకు చేత కాదు, మీరు నాకు హెల్ప్ చేద్దామని హాగర్ను పెళ్లి చేసుకున్నారు, హాగర్ ద్వారా సంతానాన్ని కన్నారు. ఏమనుకుంటున్నారు మీరు నా గురించి? నేను సర్వశక్తిమంతుడైన దేవుడు, నా ఎదుట నువ్వు నిందారహితంగా నడు, 1 సంవత్సరంలో నేను నీకు బిడ్డనిస్తాను, ఆ మృతతుల్యమైన గర్భంలో నుండే నీకు సంతానాన్ని ఇస్తాను, ఇస్సాకు అని పేరు పెడతారు, ఇస్సాకు వలన నైనదే, శారా వలన పుట్టినవాడే నీకు సంతానమని సవాలు చేసి వాగ్దానం చేసి ఇక్కడ సర్వశక్తిమంతుడైన దేవునిగా తను బయలుపరుచుకున్నాడుగా. ఆ తర్వాత 21వ అధ్యాయానికి వచ్చేటప్పటికి నిత్యుడగు దేవునిగా తను బయలుపరుచుకున్నాడు. అన్ని విషయాలు పాజిటివ్గా ఉన్నప్పుడు, సంతోషభరితమైనవిగా ఉన్నప్పుడు, ఆనందభరితంగా ఉన్నప్పుడు 21లో ఆయన ఆనందిస్తున్నాడు. బహుశా 15-20 సంవత్సరాల వయసు ఉంటుంది అబ్రహాం కొడుకైన ఇస్సాక్కి. అప్పుడు 22 మొదట్లో ఏమంటున్నాడో చూడండి. అది కాదు, ఇప్పుడు దాకా ఆశీర్వదించాడు, దేవుణ్ణి ఆరాధించాడు. అలాంటి పరిస్థితుల్లో దేవుణ్ణి స్తుతించడము, ఆరాధించడం, ప్రార్థన చేయడం గొప్ప విషయం కాదు. ఒక కఠినమైన పరిస్థితి ఎదురైనప్పుడు, లేక 100 ఏళ్ల కొడుకు పుడితే వాడు 15-20 సంవత్సరాలు పెరిగిన తర్వాత ఎదిగొచ్చిన కొడుకును బలిగా ఇవ్వమంటే అప్పుడు ఆరాధించడం. ఎలాంటి పరిస్థితుల్లో అయినా, ఎలాంటి విధంగా అయినా నువ్వేం కలిగి ఉన్నావో అది
హృదయపూర్వకంగా ప్రేమతో నింపబడిన హృదయంతో నువ్వు దేవునికి అర్పించినప్పుడు ఆ అర్పణ దేవునికి ప్రీతికరంగా ఉంటుంది. అలాగూ నువ్వు చేసేటువంటి ఆరాధన దేవునికి ప్రీతికరం. అప్పుడు నీకు ఒక క్రొత్త ప్రత్యక్షత ఇస్తాడు. ఆ క్రొత్త ప్రత్యక్షత ఎప్పుడు 21:33 ఇచ్చాడు. ఇచ్చిన తర్వాత ఆయన ఆత్మీయ అంతస్తు పెరిగింది. 22కి వచ్చేటప్పటికి ఆ ఆత్మీయ అంతస్తు పెరిగింది కనుక అప్పటికి ఆయనకి దేవుని గురించిన ఒక స్పష్టత, ఒక గ్రహింపు, భయం లేని స్థితి. అంతకుముందు 15వ అధ్యాయంలో సడిగాడు, నువ్వేమిస్తే ఏమిటయ్యా ఉపయోగం, నాకున్న ఆస్తి అంతా పనుడికే కదా, దమస్కు వాడైన ఎలియాజరుకే కదా అన్నాడు. ఇప్పుడు అలా అనలా, భార్యకు కూడా చెప్పలా, తీసుకెళ్ళాడు. ఎందుకంటే నా దేవుడు మృతులను సజీవులుగా చేసే దేవుడు, లేని వాటిని ఉన్నట్లుగా చేసే దేవుడు. ఒకవేళ అబ్రహాం నేను బలిగేస్తా, అతను బూడిద అయిపోతాడు, ఆ బూడిద దగ్గర కూర్చొని నేను ప్రార్థన చేస్తాను, ఆ బూడిదలో నుండి మరలా తిరిగి సాకు నాకు ఇస్తాడు. ఒక ఆరాధకుని యొక్క ఆరాధన పరిధి పెరిగే కొలది రెండవ కోణము దైవ ప్రత్యక్షత యొక్క పరిధి కూడా పెరుగుతుంది. అది ఈరోజు నేను మీకు పరిచయం చేస్తున్న అంశం. నువ్వు ఆయనకి ఎంతగా సబ్మిట్ చేసుకుంటావో, ఎంతగా లోబడతావో, నీకు అప్పగింపబడిన పనులు అవి ఏవైనా సరే దేవుణ్ణి సంతోషపెట్టే విధంగా చేయడానికి నువ్వు ప్రయత్నం చేస్తావో, ఇష్టపడతావో, అందులో ఆయన నీకు సంపూర్ణంగా కోఆపరేట్ చేస్తాడు, సహకరిస్తాడు. ఆయన నీకు తోడుగుండా, అయ్యా నేను ఇలాగ ఉండాలి, నేను ఇలా చేయాలి అని అన్నప్పుడు ఆయన ఆత్మ నీలోనికి వచ్చి సహాయం చేస్తారు. అలా చేస్తూ ఉండే కొలది, నువ్వు లోబడే కొలది ఆయన్ని ఆయన యొద్ద నుండి నువ్వు అడిగినవన్నీ పొందుకున్నప్పుడు అప్పుడు ఆయన ఒక పరిశోధన, ఒక నూతన ప్రత్యక్షతనిచ్చి ఒక పరిశోధన నిన్ను పరీక్షించడానికి, ఎందుకు నిన్ను పుటము వేయడానికి, ఎందుకు ఆయన సారూప్యంలోనికి చెక్కడానికి. అంటే అర్థం ఏమిటి? ఒక రాతిని తీసుకొచ్చిన శిల్పకారుడు దాన్ని చెక్కకుండా శిలను చేయగలుగుతాడా? మట్టిని తీసుకొచ్చి ముద్దను చేసినటువంటి కుమ్మరి సారు మీద పెట్టి తన వేళ్లను నైపుణ్యంతో కదపకుండా తాను అనుకున్న పాత్రను చేయగలుగుతాడా? కాబట్టి ఆ చెక్కడప్ప అని 22వ అధ్యాయం. అలాంటి పరిస్థితుల్లో కూడా అబ్రహాం దేవుణ్ణి ఆరాధించాడు. క్రొత్త నిబంధనలో చూడండి దేవుని చెక్కడప్ప అని ఎలాగున్నదో. లూకాసు వార్త 5వ అధ్యాయంలో చేపలు పట్టేటువంటి సందర్భం. ఆ సందర్భంలో రాత్రంతా వారు ప్రయాసపడ్డారు, చేపలు పడలేదు. యేసుప్రభు వారు అన్నారు 4వ వచనంలో, ఈయనేమో చెక్క పని చేసే ఆయన యూదాగోత్రంలో పుట్టినాడు, వాళ్ళేమో చేపలు పట్టేవారి ఇంట్లో పుట్టినవాళ్ళు. పుట్టినప్పటి నుండి చేపలు పట్టడం వాళ్ళకి నైపుణ్యం, నేర్పుతూ ఉన్నటువంటి విద్య. రాత్రంతా ప్రయత్నం చేశాము, దొరకలేదన్నారు. ప్రభు ఏమో నువ్వు వేయమంటున్నాడు. అప్పుడు అయినను నీ మాట చొప్పున వలలు వేతుమని సబ్మిట్ చేసుకున్నారా టోటల్గా? అప్పుడు ఏం జరిగిందో చూడండి. వారి వలలు పిగిలిపోవచ్చుండగా అసలు దానికి దీనికి ఏమైనా సంబంధం ఉందా అండి? చేపలు పట్టారు, రాత్రంతా ప్రయాసపడ్డారు, చేపలు పడలేదు. ప్రభు వచ్చారు, వల వేయమన్నారు. వల వేయమన్నప్పుడు వాళ్ళు ఊహించడానికి సాధ్యం కానంత ఎక్కువ పడ్డాయి. అవన్నీ తీసుకొచ్చారు. తీసుకొచ్చినప్పుడు ఇతను ఏం చేయాలి? ఆ వచ్చిన దాన్ని బట్టి దేవునికి కానుక ఇవ్వాలి, లేకపోతే థ్యాంక్స్ చెప్పాలి. కానీ నేనేమంటున్నారు చూడండి, సిమోను పేతురు అది చూచి యేసు మోకాళ్ళ ఎదుట సాగిలపడి, అంటే ఏం చేస్తున్నాడు? ఆరాధిస్తున్నాడు. ఆరాధించి ఆయన పలికిన పదాలు చూడండి, ప్రభువా నన్ను విడిచిపోమ్ము, నేను పాపాత్మ. ఆయన ఉంటే ఇంకా చెప్తాడు కదా, ఎక్కడ వలేస్తే చేపలు ఎక్కువ పడతాయో. ఈయనకి లాభం కదా ఆయన గైడ్గా పెట్టుకుంటే. ఈయన ఎలాగో ఆలోచిస్తున్నాడు, అయ్యా
సముద్రంలో ఉన్న చేపలు కూడా నీ మాటలు వింటున్నాయి, నేను నీ మాట వినడం లేదు కదా. నువ్వు ఎంత గొప్ప దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు, సర్వము ఎరిగిన దేవుడు. ఆయన అర్థం చేసుకోవడం ప్రారంభమైన దేవుడు. ప్రారంభ దినాలు, యేసును వెంబడించే ప్రారంభ దినాలు. అలాగున ఆ ప్రత్యక్షత అనేది అక్కడ ప్రారంభమైనప్పుడు ఆయన యొక్క పరిశుద్ధతను బట్టి ఆయన కలిగిన దైవశక్తి ఎంత గొప్పదో ఆయన అర్థం చేసుకున్నాడు. ఎప్పుడైతే ఆ దైవశక్తిని అర్థం చేసుకున్నాడో సాగిలపడ్డాడు. అయ్యా నువ్వు పరిశుద్ధుడవు, నేను పాపాత్మ. అక్కడ అద్భుతం జరిగింది. ఏమిటి అద్భుతం? భౌతికంగా మేలు జరిగే అద్భుతం. ఆ భౌతికమైన మేలును చూడడం లేదు, కానీ ఆ మేలును చేసిన దేవుని యొక్క వ్యక్తిత్వాన్ని చూసి ఆయన ఎదుటి సాగిలు పడుతున్నాడు. అది ఆయనను ఆరాధించడం. మనము ఏదో కావాలని అడుగుతాం, ప్రభు ఇస్తాడు, థ్యాంక్స్ ప్రభు అని చెప్తాం, ఒక కృతజ్ఞత కూటం పెడతాం, సాధ్యమైతే అందరికి భోజనాలు పెడతాం, లేకుంటే బిస్కెట్లు పెడతాం, థ్యాంక్స్ చెప్తాం, అయిపోయింది ఆయనకి మనకి బాండింగ్. కానీ ఇక్కడ రాత్రంతా కష్టపడితే సింగిల్ పై రాలేదు, కానీ ఆయన చెబితే ఒక్కసారి వెళితే వాళ్ళకి ఊహించిన దానికంటే విస్తారమైన డబ్బు తీసుకొచ్చే చేపలు పడ్డాయి. ఆ డబ్బును, విస్తారమైనటువంటి ఆ సంపదను చూడలేదు, కానీ దాన్ని ఎరిగిన వ్యక్తి యొక్క హృదయాన్ని చూశాడు. అతని హృదయం పశ్చాత్తాపంతో నిండిపోయింది. ఎంతటి గొప్ప పరిశుద్ధుడు, సాగిలపడ్డాడు. ఈ ప్రత్యక్షత ఇక్కడ ప్రారంభమైంది కదా. ఇలాంటి సన్నివేశమే ఇంకొకటి చూపిస్తాను చూడండి. యోహాను సువార్త 21వ అధ్యాయంలో ఇక్కడ కూడా అలాంటి సన్నివేశమే. యేసు ప్రభువారు సెలవేయబడ్డారు, సమాధి చేయబడ్డారు. ఇక వీళ్ళని కూడా చంపుతారని భయంతో ఎక్కడోళ్ళు అక్కడ దాక్కున్నారు. ఆ తర్వాత ఒక రాత్రిపూట చేపలు పట్టడానికి వచ్చారు 7 వ్యక్తులు. ఆ రాత్రి ఏమీ పట్టలేదు. ఇప్పుడు 4వ వచనం. కాబట్టి యేసు ప్రేమించిన శిష్యుడు ఆయన ప్రభువు సుమి అని పేతురుతో చెప్పాను. ఆయన ప్రభు అని సీమోను పేతురు విని వస్త్రహీనుడై ఉన్నందున పైపంట వేసి సముద్రంలో దిగాడు. అదేంటి, ఇక్కడ కూడా అదే పిక్చర్ రిపీట్. అక్కడేం జరిగింది, ఇక్కడ కూడా అదే. ఆలోచన చేయండి. నువ్వు మేలు పొందినప్పుడు దేవుని దగ్గర నుండి, ఆ మేలును బట్టి కాక ఆ మేలును చేసిన దేవుని యొక్క హృదయం ఏమిటో నువ్వు గుర్తుపడితే, అప్పుడు పూర్ణ హృదయంతో, పూర్ణ ఆత్మతో నువ్వు ఆయన్ని ఆరాధించగలుగుతావు. ఆ మేలు వరకే నువ్వు చూసే వ్యక్తిగా ఉంటే, ఆయన చేయాలి కనుక చేశాడండి, సృష్టికర్త తండ్రి, మనకు అవసరం, ఎవరిని అడుగుతాం? ఆయన్ని అడుగుతాం. ఆయన కాదు ఎవరు చేస్తారు? ఆయన చేశాడు. ఆయన చేసిన దానిలో ఇది ఇచ్చాము, ఇది ఇచ్చాడు ఆయన మనకు. ఇచ్చిన దానిలో కొంత ఆయనకి ఇచ్చాం కదా, అయిపోయింది. ఆయనకి మనకి రిలేషన్. నువ్వు ఆరాధించలేవు, నువ్వు ఆయన్ని ఆరాధించలేవు. ఆ మేలు చేసిన వ్యక్తి యొక్క హృదయంలోని ఉద్దేశాన్ని నువ్వు గుర్తుపడితే. ఇంకొక స్పష్టమైన లేఖనం నేను మీకు చూపిస్తాను చూడండి. లూకా సువార్త 5వ. ఆరాధన ఎలా చేయాలో చెప్తున్నాను. గత వారం ఆరాధన చేయడం ద్వారా మనలో నుండి దేవుని శక్తి బయటకు వెళుతుంది, అనేకులు రక్షణ పొందుతారు, మేలు పొందుతారు, యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంటారని చెప్పాను. ఈ వారము ఆరాధన ఎలా చేయాలో చెప్తున్నాను. ఆరాధన చేయడంలోని ఉద్దేశం వెనుక దేవుని యొక్క ప్రణాళిక ఏమిటో చెప్తున్నా. నువ్వు గొప్ప ఆరాధకుడు అయితే దేవుడు తన్ను తాను అంచెలంచెలుగా బయలుపరుచుకుంటాడు. ఎలా బయలుపరుచుకుంటాడు అంటే, నీ జీవితంలో నీ అవసరతలు బట్టి, నీ సమస్యలు బట్టి, నీ శోధనలు బట్టి, నీ పోరాటాలను బట్టి నువ్వు ఆయన మీద ఆధారపడినప్పుడు ఆయన కనికరించి నీ జీవితంలో చేసిన కార్యాలను, నీ జీవితంలో ఉన్న సవాళ్ళను, సమస్యలను పరిష్కరిస్తాడు ఆయన. అటువంటప్పుడు నువ్వు ఏ అంశం కొరకు ఆయన సన్నిధిలో ప్రార్థన చేశావో, అవసరతని మొరపెట్టావో, కనిపెట్టావో, బ్రతిమలాడుకున్నావో, ఆ అవసరత ఆయన ద్వారా నువ్వు పొందుకొనినప్పుడు, ఆయన ఇచ్చినటువంటి, ఆయన నెరవేర్చిన ఆ అవసరతను బట్టి కాక, ఆ అవసరతను నెరవేర్చిన దేవుని హృదయాన్ని నువ్వు చూడగలిగితే, ఆయన యొక్క దైవిక శక్తిని నువ్వు చూడగలిగితే, నువ్వు గొప్ప ఆరాధకుడిగా మారుతావు. అబ్రహాము ఎన్నో మేలులు పొందాడు 21వ అధ్యాయంలో.
ఆ మేలుల్ని ఆయన చూడలేదు. మేలులు చేసిన దేవుని యొక్క హృదయాన్ని చూశాడు. గొప్ప ఆరాధకుడుగా మారాడు. ఎంత గొప్ప ఆరాధకుడు అంటే ఎదిగొచ్చిన కుమారుడిని బలిచ్చి అంత గొప్ప ఆరాధకునిగా. పేతురు జీవితం నేను మీకు చూపిస్తున్నాను. భౌతికపరమైన విషయాల్లో అతను కొన్ని కొదవులు ఉన్నాయి. ప్రభువుని అడిగినప్పుడు అవి సమృద్ధి ఇచ్చాడు. సమృద్ధిని ఇచ్చినప్పుడు ఆ సమృద్ధిని బట్టి పేతురు సంతోషించలేదు, కానీ సమృద్ధి ఇచ్చిన దేవుని యొక్క హృదయాన్ని చూశాడు. ఇతని హృదయం, అతని పరిశుద్ధతను, వ్యక్తిత్వాన్ని చూసినప్పుడు పశ్చాత్తాపంతో రగిలిపోయింది. సాగిలిపడి, అయ్యా నువ్వు పరిశుద్ధుడవయ్యా, నేను పాపాత్ముడినయ్యా అని ఆరాధించారు. పాపాత్మురాలైన స్త్రీ కూడా కన్నీళ్లతో ఆయన పాదాలు కడగడం వెనక ఆయన యొక్క హృదయాన్ని ఆమె చూడగలిగింది. ఈ మాట ఇంకా స్పష్టంగా ఇక్కడ కనపడుతుంది. చూడండి, లూకాసు వార్త 5వ అధ్యాయం 17వ వచనం. చివరి మాట మళ్ళీ చదవండి, మరలా చదవండి. ఆయన అంటే ఎవరు? సరిగ్గా చెప్పాలి. ఆయన అంటే ఎవరు? యేసు ప్రభు. యేసు ప్రభు స్వస్థపరుచున్నట్లు ఆయనకేమున్నది? ప్రభు అనే మాట బోల్డ్ లెటర్స్లో ఉంది. ఆత్మ అనే మాట బోల్డ్ లెటర్స్లో ఉంటే అర్థం ఏమిటి? పరిశుద్ధాత్మ దేవుడు అని. ఇక్కడ ప్రభువు అనేటువంటి మాట బోల్డ్ లెటర్స్లో ఉంది అంటే తండ్రి అయిన దేవుడు అని అర్థం. ఇక్కడ శరీరధారిగా యేసునాథుడు భూమి మీద ఉన్నాడు, తండ్రి అయిన దేవుడు పరలోకంలో ఉన్నాడు. పరలోకంలో ఉన్న తండ్రి అయిన దేవుని యొక్క శక్తి భూమి మీద శరీరధారిగా ఉన్న ప్రభు అయిన యేసు క్రీస్తులో ఉన్నది. ఆ మాట అర్థమైందండి? అది స్వస్థపరచడానికి ఉపయోగపడేటువంటి శక్తి. అప్పుడు ఏం జరిగింది? అంతలో కొంతమంది మనుషులు పక్షవాయువు కలిగిన ఒక వ్యక్తిని తీసుకొచ్చారు మంచం మీద. ఆ కపెర్నహూములో ఆయన ఉన్న ఇల్లంతా నిండిపోయింది, బయట కూడా నిండిపోయింది, లోపలికి వెళ్ళడానికి అవకాశం లేదు. కానీ వారు పట్టుదలతో ఏం చేశారు? ఇళ్ళెక్కి యేసు ఉన్న స్థలంలో పెంకులు పీకేశారు. ఈ స్టోరీ అంతా మీకు తెలుసు కాబట్టి నేను చెప్పడం లేదు. అక్కడ నుండి యేసు ఉన్న స్థలానికి ఆ పక్షవాయువు కలిగిన వ్యక్తిని దించారు. అప్పుడు యేసు ప్రభు వారు ఏం చేశారు? ఆయన పాపములు క్షమించబడి ఉన్నాయని చెప్పారు, క్షమించానని చెప్పారు. నీ పరుపు లేదు, నీ మంచం ఎత్తుకొని నడిచి వెళ్ళిపోమన్నారు. ఇది కదా జరిగింది. అప్పుడేమన్నారు చూడండి, 25వ వచనం. 24లో మంచం ఎత్తుకొని వెళ్ళిపోయాడు. 25లో దేవుణ్ణి మహిమపరచుచు అంటే మహిమ అంటే ఆయన యొక్క వ్యక్తిత్వపు లక్షణాలు, గుణలక్షణాలు కదా. అక్కడ అంతమంది ఉన్నారు. నేను వెళ్ళింది స్వస్థత కొరకు, కానీ నా స్వస్థతే కాదు, నా పాపాలు కూడా ఆయన నన్ను క్షమించాడు. నా పరుపు, నా మంచం నేనే ఎత్తుకొని వెళ్ళేటట్టు ఆయన చేశాడు. ఆయన ఎంత ప్రేమ కలిగిన వాడో వ్యక్తిత్వ లక్షణాల గురించి ప్రచురం చేస్తూ వెళ్ళాడు. ఇది మొదటి మెట్టు. తర్వాత ఇక్కడ ఎన్ని జరిగినాయి? ఒక్కటేగా, పక్షవాయువు కలిగిన వ్యక్తినేగా స్వస్థపరిచింది. కానీ వాళ్ళు ఏమంటున్నారో ఫ్లోరల్లో రాయబడి ఉంది, నేడు గొప్ప వింతలు చూచితమని దేవుని మహింప. మిగిలిన వాళ్ళందరూ అంటే వాళ్ళు ఏం చూశారు? పక్షవాయువు కలిగిన వ్యక్తి బాగుపడడం మాత్రమే చూసారా? పక్షవాయువు కలిగిన వ్యక్తిని బాగు చేసిన వ్యక్తి యొక్క దైవిక లక్షణాలు చూసారా? తండ్రి అయిన దేవుని యొక్క శక్తి ఈ వ్యక్తిలో ఎలాగూ బయలుపరచబడుతుందో చూసారా? ఆలోచన చేయండి. ఒక ఆరాధకుడు నిజమైన ఆరాధకుడిగా మారాలి అంటే నీ జీవితంలో ఎదురవుతున్న సవాళ్ళు, సమస్యలు, పోరాటాలు, అవసరాలు ఏవైతే ఉన్నాయో వాటి కొరకు నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళినప్పుడు, యథార్థమైన హృదయంతో నువ్వు ఆయన అడిగినప్పుడు అవి నెరవేరుస్తాడు. నెరవేర్చినప్పుడు కేవలం కృతజ్ఞత తెలియజేసి థ్యాంక్స్ గివింగ్గా ఏదైనా కానుకిచ్చో, ప్రార్థన చేయించుకోనో, లేదా నోటి మాటతో థ్యాంక్స్ చెప్పి ప్రభువా అని చెప్పి థ్యాంక్స్ చెప్పేసి వెళ్ళిపోతే నువ్వు ఆయన గురించి ఏమీ తెలుసుకోలేవు, ఆయన ఆరాధించడం లేవు. కానీ నీకు చేసిన మేలు వెనుక, మేలు చేసిన ఆయన హృదయాన్ని నువ్వు చూడగలిగితే, మేలు చేసిన ఆయన దైవిక శక్తిని నువ్వు గుర్తించగలిగితే నువ్వు గొప్ప ఆరాధకుడిగా, ఆరాధకురాలుగా మారుతావు. ఆయనని
ఆయన గుణలక్షణాలను, ఆయన వ్యక్తిత్వాన్ని గుర్తుపట్టకుండా నువ్వు ఆయన ఆరాధించు. పెదవులతో ఆరాధిస్తావు. నిజమైన ఆరాధన నువ్వు చేయగలిగితే, నిజమైన ఆరాధన ఎలా చేయాలో ఇంకొకసారి చెప్తాను. ఈరోజు ఆరాధకుడికి ఉండవలసిన ఒక ప్రాముఖ్యమైన లక్షణం చెప్తున్నాను. నీ జీవితంలో ఎన్నో సవాళ్ళు ఉంచాడు, సమస్యలు ఉంచాడు, శోధనలు ఉంచాడు, పోరాటాలు ఉంచాడు, అవసరాలు ఉంచాడు. ఇవన్నీ ఎందుకు ఉంచాడు? అవి నీ జ్ఞానంతో, నీ సమర్థతతో, నీ బలంతో నువ్వు చేయలేనటువంటి కార్యాలు ఎన్నో ఉన్నాయి నీ జీవితంలో. అందుకొరకే ఇక్కడికి వచ్చావు. ఇక్కడికి వచ్చినప్పుడు ఏ అంశం కొరకు నువ్వు ఆయన దగ్గరకు వచ్చావో ఆ అంశానికి సంబంధించి విడుదల, విజయం ఇవ్వడం ఆయనకి చాలా సులువైన పని. ఆయన ఒక మాట సెలవిస్తే అవన్నీ అయిపోతాయి. ఈ మాట మనం నమ్మాం. ఆయన నమ్మకుండా మనం ఇక్కడికి రాగలమా? ఆయన విశ్వసించకుండా ఇక్కడికి రాలేము. నమ్మాం కనుక ఇక్కడికి వచ్చాము కనుక ఆయన చేస్తాడు కాబట్టి ఆయన మనం ప్రేమిస్తున్నాం. ఆరాధకుడు ఎవరినైతే ఆరాధిస్తున్నాడో ఆ ఆరాధించబడే వ్యక్తిని ప్రేమిస్తాడు, ఆరాధించే వ్యక్తిని నమ్ముతాడు, ఆరాధించే వ్యక్తికి సంపూర్ణంగా లోబడతాడు. ఎప్పటి వరకు? అవసరత తీరేవారు. అవసరత తీరిన తర్వాత కూడా దేవుడు సంతోషపడే ఆరాధకుడుగా నువ్వు మారాలి అంటే ఏ అవసరత నీకు తీర్చబడిందో, ఏ సమస్య నుండి నువ్వు విడుదల పొందావో, ఏ సమస్య నుండి నువ్వు విడుదల పొందావో ఆ విడుదల చేసినటువంటి దేవుని యొక్క హృదయంలోని ఆయన వ్యక్తిత్వ లక్షణాలను, ఆయన దైవిక శక్తిని నువ్వు చూడగలిగితే నువ్వు గొప్ప ఆరాధకుడిగా మార్చబడగలుగుతావు. అలాంటి ఆరాధన ఆయన కోరుతున్నాడు. ఆరాధన అంటే సాగిలపడడం. రండి యెహోవా సన్నిధిన సాగిలపడదము. ఓల్డ్ టెస్ట్మెంట్లో కీర్తనలో కనపడుతుంది. సాగిలపడడం అంటే సాహా అంటారు, సాహా అంటారు. సరే, ఆ పదబంధం ఏదైనా సరే, సాగిలపడడం అంటే టోటల్ సబ్మిషన్. ఎప్పుడు మనం సంపూర్ణంగా ఆయనకి లోపరుచుకోగలుగుతాం చెప్పండి? ఆ మేలు వరకే చూస్తే ఆయనతో మనకు ఉండే బాండింగ్ కొంచెమే. మేలు చేశారండి, అవసరము నిజమే, వాళ్ళు మేలు చేశారు. సో రేపు వాళ్ళకి ఏదైనా అవసరమైతే మేము చేస్తాం. ఏదైనా మీటింగ్ పెట్టారు, భోజనాలు ఖర్చు పెట్టుకుంటాం, ఇంకో ఖర్చు, అంతవరకే ఉంటుంది బాండింగ్. కానీ మేలు చేసిన వ్యక్తి యొక్క హృదయంలోని ఉద్దేశాన్ని, మేలు చేయడానికి ఆయన ఉపయోగించిన దైవిక శక్తిని, మేలు చేయడానికి ఆయన ఏ ప్రణాళికను కలిగి నీకు మేలు చేశాడో ఆయన హృదయపు ఆలోచనలు నువ్వు తెలుసుకుంటే నువ్వేదో ఆయనకి చేయడం కాదు, నిన్ను నువ్వే ఆయనకి అప్పగించుకుంటావు. నిన్ను నువ్వే ఆయనకి ఒక ఆరాధకుడిగా మారుతావు. అంటే ఆరాధన చేయడం అంటే చేతులు ఎత్తడం, చప్పట్లు కొట్టడం, పాటలు పాడడం, డాన్స్ వేయడం, ఇవి కాదు. ఆరాధన అంటే నువ్వేమై ఉన్నావో, మొదటి వర్తమానంలో చెప్పాను, నువ్వేమై ఉన్నావో అది నువ్వు చేసే ఆరాధన. నువ్వేమై ఉన్నావంటే ఆయనకు నచ్చిన విధంగా నువ్వేమై ఉండాలి అనే అనుభవంలో నువ్వు నడిపించబడాలంటే ఆయన ఏమై ఉన్నాడో నీకు తెలియాలి. ఆయన ఏమై ఉన్నాడో నీకు ఎలాగో తెలుస్తుంది? నీ జీవితంలో ఎదురయ్యే సవాళ్ళు, సమస్యలను బట్టి, అవసరాలను బట్టి, పోరాటాలను బట్టి నువ్వు ఆయన సన్నిధికి వెళ్ళినప్పుడు, ఆయన నీ పట్ల కనికరం చూపించి ఆయన కార్యం చేసినప్పుడు, ఆ కార్యాన్ని బట్టి కాక, ఒకే మాట తిరిగి మరల చెప్తున్నా, ఆ కార్యాన్ని బట్టి కాక, కార్యాన్ని నెరవేర్చడానికి ఆయన హృదయంలో ఉన్న ఉద్దేశాన్ని, దాని కొరకు ఆయన ఉపయోగించిన శక్తిని, దాని పట్ల ఆయన కలిగి ఉన్న ప్రణాళికను, నిన్ను గురించి ఆయన ఏ ఉద్దేశాన్ని కలిగి నీకు ఆ కార్యం చేశాడో ఆ ఉద్దేశాన్ని నువ్వు గుర్తుపడితే నువ్వు ఆయనలాగా మారుతావు. ఆయన సంతోషపడే ఆరాధనను నువ్వు చేయగలుగుతావు. అట్టి ధన్యత ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన కుటుంబానికి, చేరికుడిన మనకందరికీ దేవుడు అనుగ్రహించునుగాక. దేవుడి మాటలు మనం వెనుకెళ్ళ దీవించి ఆశీర్వదించుగాక. అమ్మ ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థన చేయండి. ఒకరు చెప్పబడిన వాక్యం నిమిత్తం, ఈ కుటుంబం నిమిత్తం 5 ప్రత్యేకమైన అంశాలు. రక్షణ పొంది దేవుని సన్నిధికి రాని బిడ్డలు ఉన్నారు. సమాధానకరమైన పరిస్థితులు కుటుంబం అంతట్లో ఉండాలి అని ఆశపడుతూ ఉన్నారు. అలాగే ప్రత్యూష జాబ్ విషయము,
అలాగే కుమార్ రూప వారి ఉద్యోగ విషయంలోనూ, రుణముల నుండి విడుదల విషయంలోనూ, వారు కలిసి దేవుని పని చేయడం విషయంలోనూ దేవుని కృప కొరకు. అనిల్ ప్రతి జీవితాల్లో ప్రతి గవర్నమెంట్ జాబు, అనిల్ వారి కెరీర్ విషయంలో స్థిరత్వం కొరకు. తర్వాత పరిశుద్ధాత్మ కలిగించే ఐక్యతను కాపాడుకుంటూ ప్రేమతో ఒకరినొకరు సహిస్తూ దేవుని కార్యాలు చేయాలి అని ఇలా కొన్ని అంశాలు రాసుకున్నారు. లాస్ట్ వీక్ చెప్పాను. వాటి కొరకు చెప్పబడిన వాక్యం నిమిత్తం ప్రార్థన చేయవలసిందిగా మనవి చేస్తాం. థ్యాంక్ యూ వెరీ మచ్ నాన్న. అందరూ ప్రార్థన చేయండి.